ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీత్కా తన్మయ్ స్మార్ట్ ఛానల్. మనం ఈరోజు సోషల్ మెథడాలజీకి సంబంధించిన ఎడ్గర్ డేల్ శంకు గురించి తెలుసుకుందాం. ఎడ్గర్ డేల్ శంకులో ఉన్న సోపానాలు. బోధనకు సంబంధించిన బోధనోపకరణాలను మొదటిసారిగా వర్గీకరించి వాటిని ప్రాధాన్యతను క్రమంలో శంకు ఆకారంలో అమర్చి విద్యా వ్యవస్థకు ఎనలేని సేవ చేసిన వ్యక్తిగా ఎడ్గర్ డేల్ను పేర్కొనవచ్చు. ఎడ్గర్ డేల్ సాంఘిక శాస్త్ర బోధనోపకరణాలను 10 రకాలుగా వర్గీకరించాడు. ఈ ఎడ్గర్ డేల్ 10 రకాల సోపానాలలో ఖచ్చితంగా ఒక బిట్ రావడం జరుగుతుంది. పైనుంచి కింద వరుసలో ఏ విధంగా అమర్చారని అడగడం జరుగుతుంది. పైనుంచి కిందకి వెళ్ళే కొలది ఏ విధంగా ఉంటుంది, ఒకటి తర్వాత ఇంకో సోపానం ఏంటిది అనేది అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక్క బిట్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు దీన్ని నేర్చుకోగలరు. ఈ ఎడ్గర్ డేల్ శంకులో కింది నుంచి పైకి వెళ్ళే కొలది అమూర్త భావన ఏర్పడుతుంది. అలాగే పైనుండి కిందికి వచ్చే కొలది మూర్త భావన అనేది ఏర్పడుతుంది. ఈ ఎడ్గర్ డేల్ శంకులో పూర్తిగా అమూర్తంగా ఉన్న శబ్ద సంకేతాలు అనేవి అమూర్తంగా ఉంటాయి. నెక్స్ట్, ఎడ్గర్ డేల్ శంకులో మూర్తంగా ఉండే సోపానాలు అంటే ప్రత్యక్ష అనుభవాలు. ఫస్ట్ మూడింటిని శబ్ద సంకేతాలు, దృశ్య సంకేత పరికరాలు, రేడియో టేప్ రికార్డులను సంకేతాలుగా పేర్కొనవచ్చు. అలాగే నాటకీకరణ, కల్పితాలు, ప్రత్యక్ష అనుభవాలు అనేవి కృత్యాలు, ప్రదర్శకాలు లేదా ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శనలు, సినిమాలు ఇవనేవి పరిశీలనగా చెప్పవచ్చు. ఫస్ట్ వన్, ప్రత్యక్ష అనుభవాలు. జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియాల సాయంతో స్వయంగా పనులు చేస్తే అవి ప్రత్యక్ష అనుభవాలు. వాటికి ఎగ్జాంపుల్ పటాలు గీయడం, నమూనాలు తయారు చేయడం, పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, రంగులు వేయడం. ఇలా ఇందులో ఏదైనా ఒకటి నమూనాలు తయారు చేయడం అనేది ఎడ్గర్ డేల్లో ఏ సోపానానికి సంబంధించి అనేది ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఇందులో ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి ఇచ్చి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కల్పిత లేదా ప్రాతినిధ్య అనుభవాలు లేదా పరోక్ష అనుభవాలు. ప్రత్యక్ష అనుభవాలకి బదులుగా వాడేవే కల్పిత లేదా ప్రాతినిధ్య అనుభవాలు లేదా పరోక్ష అనుభవాలు. అందులో ఎగ్జాంపుల్ ఏంటి అంటే గ్లోబు, ప్లానిటోరియం, సిమ్యులైజేషన్ మొదలైనవి. నెక్స్ట్ వన్, నాటకీకరణ. నటన, డైలాగులతో పాత్ర అభినయం చేయనది ఏంటిదంటే నాటకీకరణ. అందులో ఉదాహరణకి ఏమేం చెప్పవచ్చు అంటే అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం, పేదరికం, చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం, జనాభా, సాంఘిక దురాచారాలు మొదలైన విషయాలను ఈ నాటకీకరణ రూపంలో ప్రదర్శిస్తారు వీటిని. నెక్స్ట్ వన్, 4 ప్రయోగాలు లేదా ప్రదర్శకాలు. తరగతి గదిలో ప్రయోగాలు చేస్తూ విషయాన్ని వివరించడం. ఎగ్జాంపుల్ 1 సౌర కుటుంబం, 2 భూచలనాలు, 3 సూర్యచంద్ర గ్రహణాలు మొదలైన పాఠ్యాంశాలు. 5 క్షేత్ర పర్యటనలు. విద్యార్థి స్వయంగా ప్రత్యక్షంగా వివిధ ప్రాంతాలను సందర్శించడం. వీటిని క్షేత్ర పర్యటనలు అంటారు. అందులో ఎగ్జాంపుల్ ఏమంటే చారిత్రక కోటలు, చారిత్రక ప్రదేశాలు, నదులు, అడవులు, ప్రాజెక్టులు, పంటలు, డైరీలు, పాడి పరిశ్రమ, కోళ్ళు. అంటే విద్యార్థి బయట ప్రదేశాలకు వెళ్ళి స్వయంగా తను ప్రదర్శించి చేసేవి క్షేత్ర పర్యటనలుగా చెప్పవచ్చు. ప్రదర్శనలు. ఆహార పంటలు, వ్యవసాయ పరికరాలు, స్థానిక ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, చేనేత ఉత్పత్తులు, బోధనోపకరణాల ప్రదర్శన. నెక్స్ట్ వన్, సినిమాలు. అల్లూరి సీతారామరాజు, రుద్రమదేవి, జోధా అక్బర్, గాంధీ, పద్మావతి, గౌతమిపుత్ర శాతకర్ణి, పొన్నియిన్ సెల్వం. నెక్స్ట్ వన్, రేడియో టేప్ రికార్డ్. బాలచంద్రుడు, పల్నాటి యుద్ధం, తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి, సత్య హరిశ్చంద్ర, రామాంజనేయ యుద్ధం. ఇవన్నిటిని రేడియో టేప్ రికార్డ్ ద్వారా వాటికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, దృశ్య సంకేతాలు. అంటే చిత్రాలు, బొమ్మల రూపంలో ఉండేవాడిని దృశ్య సంకేతాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, శబ్ద సంకేతాలు. దీని యందు అక్షరాలు, సంకేతాలు, గుర్తులు, సంజ్ఞ, అంకెలు, సంఖ్యలు మొదలైనవి. వీటిని
ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఇందులో ఏదో ఒకటి ఎగ్జాంపుల్గా ఉన్న వాటిని ఇచ్చి ఇది ఎడ్గర్ డేల్ శంకువులో ఎన్నో సోపానం కింద ఉన్నది, ఇది ఏ సోపానంలో అని అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా వచ్చే బిట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని రిపీట్ చేసి చూడండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.